కంపెనీ మరి 500 రూపాయల టన్ను బొగ్గు బ్రాహ్మణ స్టీల్స్ కొనుగోలు చేసే అగ్రిమెంట్ పొంది ఉన్నారు ఆయన. మరి అంతకంటే ముందు 15 సంవత్సరాల ముందు వచ్చిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి టన్ను 5,000 రూపాయలు బొగ్గు కొనుక్కునే అగ్రిమెంట్ ఉంది. ఏమిటి వ్యత్యాసం అడుగుతున్నాం? ఎందుకు ఈ బంధు ప్రీతిని అడుగుతున్నాం? అసలు ఈ ప్రపంచంలో ఇంతకంటే అన్యాయం జరుగుతుందని అడుగుతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని స్పందించి తప్పనిసరిగా సమాధానం చెప్పాలని చెప్తాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటే అనుకున్నాం, మీరు చేసిన వ్యాపారాలు ఏంటి? 1994లో మీ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ఆర్డర్స్ వాల్యూ ఎంత, మీ ఇన్కమ్ ఎంత, 1999 ఎంత, 2004 ఎంత అనేది తప్పనిసరిగా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మరి వైసీపీ అడుగుతా ఉన్నాం. ఇటువంటి తరుణంలో సోదరులారా, ఒక నిర్దిష్టమైన నిర్ణయాలతో, ఒక మంచి ఆశయాలతో, ఒక సామాన్య ప్రజలకు ఉపయోగపడే ప్రతి విషయంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కంకణం కట్టుకుంది. తప్పనిసరిగా ఇక్కడ స్థానిక సమస్యలని దృష్టి సారిస్తూ మేము ఉచితంగా మంచినీరు ఇస్తా ఉన్నాం. విజయవాడలో ఉచితంగా మంచినీరు పంపిణీ చేసే యజ్ఞం మేము తలపెడతామని చెప్పాం. మరి హనుమాన్పేటలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రి దాని సంపూర్ణ పునర్నిర్మాణం చేపిస్తాం. ఈ క్లెయిమ్ కంప్లీట్ రెనోవేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ హాస్పిటల్ అడుగుతాను. మరి అలాగే మన ఫ్లైఓవర్, అమ్మవారి గుడి మీద ఫ్లైఓవర్ నిర్మాణం తప్పనిసరిగా ఒక క్వాలిఫైడ్ టెక్నికల్ ఫీజిబిలిటీ రిపోర్ట్ తెప్పించి ఆ యొక్క గైడ్ లైన్స్ ని ఫాలో అయ్యి దానికి కన్స్ట్రక్షన్ చేపట్టి యోచన చేస్తామని చెప్తా ఉన్నాం. మరి అలాగే ఇక ఇసుక కుంభకోణం చదవలారా, మరి ఇసుక ఏ రకమైన ప్రీతిగా ఉందంటే సామాన్య మానవుడు 850 రూపాయలు ఇసుక సేనరేంజ్ కట్టుకొని 3,000 రూపాయల లారీతో ఇంటికి తీసుకొచ్చిన పరిస్థితి ఉందా అని అడుగుతా ఉన్నాం. ఈ ఇసుక మాఫియా సిండికేట్ ని రూపుమాపలేరా అని అన్ని పార్టీలు మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఆమ్ ఆద్మీ పార్టీ మేము ఈ ఉద్యమాలు చేశాం, దండాలు చేశాం. మరి 280